హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈరోజు మనం మైసూరులో ఉన్న మైసూరు చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. టైం మార్నింగ్ 4:30 అవుతుంది. ఇంత ఎర్లీగా వెళ్తేనే మనం తొందరగా వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇంకో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళగలుగుతాం. మనం లేట్గా 8 o'clock 9 o'clock అలా వెళ్ళామంటే అక్కడ కొండ మీద విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, పబ్లిక్ విపరీతంగా వస్తారు, మనకి హాఫ్ డే అక్కడ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్స్ మైసూర్ ప్యాలెస్కి సంబంధించిన టెంపుల్స్. ఇది ఒక ఎంట్రన్స్ అనమాట మైసూర్ ప్యాలెస్కి. ఇంకొక వైపు ఇంకొక ఎంట్రన్స్ ఉంది. మైసూర్లో రోడ్లన్నీ చాలా విశాలంగా ఉంటాయి. గూగుల్ మ్యాప్ సహాయంతో నేను అమ్మవారి టెంపుల్కి బయలుదేరాను. ఈ మైసూర్ ప్యాలెస్ దగ్గర నుంచి చాముండి హిల్ వరకు మొత్తం 13 కిలోమీటర్లు ఉంటుంది. చాముండి హిల్ అంటే అమ్మవారి గుడి ఉన్న కొండని చాముండి హిల్ అంటారు. ఇది చాముండి హిల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సన్ రైజ్ అవుతుంది. చాముండి హిల్ సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందుకని ఇక్కడ వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ జర్నీ ఒక 10 minutes ఉంటుంది. మధ్యలో మనం వెహికల్ ఆపుకొని కూడా మైసూర్ సిటీని చూడొచ్చు. ఏరియల్ వ్యూలో చాలా బాగా కనిపిస్తుంటుంది. వెహికల్ పార్కింగ్లో పెట్టిన తర్వాత నేను దర్శనానికి బయలుదేరాను. షాపులన్నీ క్లోజ్ ఉన్నాయి, ఇంకా ఎవరు ఓపెన్ చేయాల దుకాణాలు. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే అసలు జాతర అనమాట. పార్కింగ్ దగ్గర నుంచి కొండ దిగే వరకు మొత్తం ట్రాఫిక్, విపరీతమైన రష్ ఉంటుంది. జస్ట్ 1-2 అవర్స్లోనే 8 o'clock చాలు, అంతా మారిపోద్ది. ఇక్కడ విపరీతమైన రష్ ఉంటుంది. మనం క్యూ లైన్లోకి ఎంత ఎర్లీగా వచ్చినా కానీ 6:30కి ఓపెన్ చేస్తారు దర్శనం. వెయిట్ చేస్తున్నాను నేను. అన్ని క్యూ లైన్లు వెయిటింగ్లోనే ఉన్నాయి. 6:30కి ఓపెన్ చేస్తారంట. మనకున్న అష్టాదశ అమ్మవారి శక్తిపీఠాలలో ఈ ఆలయం ఒక శక్తిపీఠం. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో అమ్మవారిని ఖండించినప్పుడు ఆమె శరీర భాగాలు ఒక 18 చోట్ల పడ్డాయి. అలా ఈ కొండ మీద ఆమె కురులు వెంట్రుకలు పడ్డాయి. అలా ఈ ఆలయం ఒక శక్తిపీఠం. 12వ శతాబ్దంలో హొయసల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. మైసూరు మహారాజులకి చాముండి అమ్మవారు కులదయం. ఇక్కడ దసరా ఉత్సవాలు ఇండియాలోనే జరిగే ఘనమైన ఉత్సవాలుగా చెప్తారు. ఇంకా మైసూరు మహారాజులు అమ్మవారికి చాలా విలువైన నగలు చేయించారు. అందులో ఒక పచ్చల హారమే అప్పట్లో బెంగళూరులో ఉన్న ఒక ప్రముఖ వజ్రాల వ్యాపారితో వెలగట్టిస్తే మైసూరు పట్టణాన్ని 2 సార్లు వేలం వేసి అమ్మినా కానీ ఆ పచ్చల హారం కంటే తక్కువ ఖరీదే ఉంటుందని చెప్పాడంట. అన్ని విలువైన ఆభరణాలు అమ్మవారికి చేయించారు, ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా ఈ నగల గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఒకసారి అమ్మవారికి అలంకరించిన పూలదండ తీస్తుంటే ఆమె చెవులకి అలంకరించిన మాటీలు ఉంటాయి కదా, అది అందులో ఒకటి ఇరిగి కింద పడిపోయిందంట. దాన్ని వెలగట్టిస్తే అందులో ఉన్న వజ్రాలు రత్నాలు ఏవైతే ఉన్నాయో సగం మాటినే, ఇరిగిపోయిన మాటి వెలగట్టిస్తే 75 లక్షలంట దాని విలువ.
దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి గుడిని, రాజగోపురాన్ని, ఆ చుట్టూ పరిసరాలను చూస్తూ ఒక 2-3 సార్లు తిరిగాను అటు ఇటు. ఆ చాముండి హిల్ మీద చాలా చల్లగా ఉంటుంది, క్లైమేట్ ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. పైగా ఎర్లీ మార్నింగ్ ప్లెజెంట్గా ఉంది. క్రౌడ్ పెరిగారు కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను, గుడి చుట్టూ తిరిగాను, అన్నీ ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూశాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ రాజగోపురం చాలా బాగుంటుంది. అది చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంటుంది, అంత బాగుంటుంది. ఈ కొండ మీద వాతావరణం చాలా చల్లగా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక మన విషయానికి వస్తే దర్శనం ఒక 1.5 అవర్లో అయిపోయింది నాకు. బయటకు వచ్చేసరికి క్రౌడ్ పెరిగింది, పబ్లిక్ బాగున్నారు, క్యూ లైన్లన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ టిఫిన్ చేసి మైసూర్లో ఉన్న జూ పార్క్, చాలా ఫేమస్ ఓల్డ్ జూ పార్క్ అనమాట, ఆ జూ పార్క్ చూద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ జూ పార్క్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.